ఇక్కడ 10 ఏళ్ళ పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడైనా పోయి చూసి వచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాం. ఇవాళ మేమందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24-25 రూపాయలకి ఇవాళ సన్నోటు పండించినాం. నేను మిరియాలు కూడా 15 రోజులు పోకముందు 21 తీసుకున్నాం. నిన్న పోయి అడిగితే 24-25 తక్కువ పడ్డది సార్, నువ్వు వచ్చిపోయినాం కానీ. ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా? ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయింది. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడదని చూస్తున్నావు. మీ బండారం బయటపడుతున్నా, అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు. అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడు. నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు చేయలే. ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు అప్పుడప్పుడు తీసుకొస్తే నా జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటాను, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి ఛాంపియన్ చేయాలి బేలీ అని. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిక్కు వస్తలేదో అర్థమవుతుంది కేసీఆర్ గారికి. పబ్లిక్ అర్థం కాలేదా? బతుకమ్మ చాటలో మందు పార్టీలు అమ్ముకున్న వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారా? ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతో ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారో మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయము, మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. మీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకొని నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినా కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏ మార్కు నీళ్ళు రాకుండా, కనీసం లైనింగ్ చేయకుండా, ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నావు.